వచ్చే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. అలానే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్నట్టుగా విశాఖలో వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. 4వ తేదీ నుంచి దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తాలో, రాయలసీమలో కూడా వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచన మేరకు వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయి. అవి కూడా ఈదురుగాలులతో వచ్చేటువంటి వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అని చెప్పని అంటున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 3న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తా పైన ఎక్కువ భారీ వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే 5వ తేదీ నుంచి చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఒడిశా, బెంగాల్ ఆనుకుని రాజస్థాన్ వైపు ఈ అల్పపీడనం పయనించనున్న నేపథ్యంలో మధ్య భారతంలో రుతుపవనాలు వేగంగా విస్తరించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. అంటే వర్షాలకు ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేటువంటి వాతావరణం సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం వలన ఎండలు పెరుగుతున్నాయి, వర్షాలు పడేటువంటి పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఈసారి వర్షాల శాతం దాదాపు తక్కువ శాతం వర్షాలు పడవచ్చు అని చెప్పని ముందుగానే హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ అల్పపీడనం రూపంలో వచ్చేటువంటి వర్షాలు రైతులకు ఎంతవరకు మేలు చేస్తాయో చూడాలి.